రైట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలందరూ కూడా భయంతో పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించిందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరంతో సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురైన పరిస్థితి. అలాగే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరంగల్లో భూకంపానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, వరంగల్లో కూడా భూమి కంపించింది స్వల్పంగా అని చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ దగ్గరలో మేడారానికి సంబంధించి మేడారంలో గత 4 నెలల క్రితం 1,00,000 చెట్లు కూలిపోయిన పరిస్థితి. ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ అక్కడ భూమి కంపించింది. అంతేకాకుండా అంటే భూకంప కేంద్రం కూడా అక్కడే గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అంటే మనకి ప్రకృతి మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి? నీలిమ, మీరు చెప్పినట్టు ఏదో ఉపద్రవం పొంచి ఉన్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. సరిగ్గా 4 నెలల క్రితం సెప్టెంబర్ 4వ తారీఖున ఇక్కడే మేడారం అడవుల్లో 1,00,000కు పైగా చెట్లు కూలిపోయాయి. అంటే గాలివాన బీభత్సం అనుకున్నారు, లేదంటే టోర్నడో ప్రభావం అనుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషన్లో 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఆ కూలిపోయిన తర్వాత 3 రోజులకు ఆ విషయం బయటకు వచ్చింది. మామూలుగా గాలివానకు రోడ్ల పక్కన కూలిపోయినాయి అనుకున్నారు, కానీ తర్వాత బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. 5.3 తీవ్రతతోటి భూకంపం రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా భూ ప్రకంపన మొదలయ్యాయి. సరిగ్గా 7:27 నుంచి 7:28 మధ్యన భూమి కంపించడంతో జనాలంతా పరుగులు పెట్టారు. ములుగు జిల్లాలో ఎక్కువగా దీని ప్రభావం ఉంది. గోడలు పడిపోయాయి, ఫ్యాన్లు ఊగిపోయాయి, రోడ్లన్నీ బెడ్లు షేక్ అయ్యాయి, సోఫాలు షేక్ అయ్యాయి. మనుషులంతా కూడా చాలా ప్యానిక్ అవుతున్నారు. ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని పబ్లిక్ గార్డెన్లో ఉన్నాను. పబ్లిక్ గార్డెన్లో ప్రజలంతా కూడా దీనిపైన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, ప్రతి గల్లీలోనూ వాడవాడన ఊరున రూరల్ ప్రాంతాల్లో అంతటా కూడా ఈ భూకంపం తీవ్రత పైన చర్చించుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆ సమయంలో మీరు ఎక్కడున్నారండి? ఏం జరిగింది? మేము మా ఇంట్లోనే ఉన్నామండి. ఇది భూకంపాలు, సునామీలు రావడం అనేది ఒక కామన్ థింగ్. కాకపోతే ఈ అబ్జర్వేషన్ అనేది ఒక్కొక్క ఎరాలో కొంతమంది పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది ములుగు కేంద్రంలో 200 కిలోమీటర్ల ప్రాంతంలో ఎంత డెప్త్కి అయితే భూకంపం ఏర్పడుతుందో అంత లెంత్ ఇది వైబ్రేట్ అవుతుంటుంది. అయితే భూకంపాలు రావడం అనేది అంటే ఎర్త్ యొక్క రీషఫ్లింగ్ అంటారు. ఇంతకుముందుకు మన వాళ్ళు చెప్పినట్టు 50,000 నుంచి 1,00,000 చెట్లు పోవడం జరిగింది మేడారం ప్రాంతంలో. దానికి గల కారణం ఏంటంటే సింకింగ్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు దాన్ని. జియాలజీ ప్రకారం సింకింగ్ ఆఫ్ ద ల్యాండ్. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఎర్త్ కేక్ రావడం అనేది అంటే ప్లేట్స్. మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు ఏమైందండి అసలు? మీ పొద్దున ఏం జరిగింది? ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ఇండ్లల్లో మేము మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాం. ఇండ్లల్లో కూర్చుంటే సోఫాలో కూర్చున్నది మా మిస్సెస్. ఏదో షేక్ అయినట్టు అనిపించిందంటే మేమేదో అనుకున్నాం. తీరే టైం చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల మరిపేట, బంగ్లా, పరికాల, భూపాలపల్లి, ఏటూరు నగరం ఏరియాలో భూకంపం వచ్చిందని తెలుస్తున్నది. దానికి భయభ్రాంతులకు గురివాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన ఏరియాలో రాదనుకున్నాం. మన దగ్గర కూడా సింగరేణి ప్రభావం ఏమన్నా పడుతున్నదాన్ని ప్రజలు కొంచెం భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం అయితే కనబడుతున్నది. ఇక్కడ మరికొంతమంది స్థానికులు ఉన్నారు. నీలిమ, మాట్లాడించేటువంటి మీరు ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? నేను అపార్ట్మెంట్లో నా ఇంట్లో ఉన్నాను. ప్రస్తుతం అక్కడ పడుకున్నాను. అప్పుడే లేస్తున్నాను. ఎంబడే ఏదైతే 7:30కు భూమి కంపించినట్టుగా అయింది. అప్పుడు వెంటనే బయటకు వెళ్ళి చూడగా అందరు చర్చించుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా పెద్దలు కూడా మా పబ్లిక్ గార్డెన్లో చెప్తా ఉన్నారు, భూకంపం 35 సంవత్సరాల కిందట వచ్చింది అనేది, అంటే భూమి కదిలింది అప్పుడు అనేది. అదే అనుభవాన్ని మళ్ళీ ఇప్పుడు మేము ప్రత్యక్షంగా చూసినాం. భూమి కంపించడం, నేను ఇంట్లోనే ఉన్నాను. అది కూడా ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది. ఇట్లాంటి పరిణామాలు ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయండి, ఏమనుకోవచ్చు? అంటే ఇవి ఏంటంటే ఇవి మైనింగ్, శాండ్ మైనింగ్ కావచ్చు, కోల్ మైనింగ్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మన లాతూర్ ఏరియాలో అతిపెద్ద భూకంపం మనం సంభవించడం జరిగింది ఇండియాలో.
అతిపెద్ద భూకంపం లాతూర్లో రావడం జరిగింది మహారాష్ట్రలో. అది ఇక్కడ వచ్చినటువంటి భూకంపం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఏరియాలో భూపాలపల్లి ఏరియాలో ఈ ములుగు ఏరియాలో ఎక్కువ కోల్ మైన్స్ ఉన్నాయి. ఇది మన గోదావరి ప్రాంతం అంతా కూడా రీషఫ్లింగ్ అయినటువంటి వల్లనే నదులు పుట్టడం కానీ ఈ యొక్క మైన్స్ ఏర్పడడం కానీ ల్యాండ్ ఆఫ్ రీషఫ్లింగ్ అంటారు దీన్ని. ప్లేట్స్ కదలడం వల్ల ఈ యొక్క రీషఫ్లింగ్ అవడం వల్ల కోల్ మైన్స్ కానీ ఈ యొక్క నదులు కానీ ఏర్పడడం జరుగుతుంది. అది ఇవి రావడం సహజంగా వస్తూనే ఉంటాయి. రీషఫ్లింగ్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు దీన్ని. ఇది ఎవరైతే ఎక్కువ అబ్జర్వ్ చేశారు అంటే రాకు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ప్లేట్స్ కింద కదలడం వల్ల కొన్ని వందల మీటర్ల కింద అంటే కొన్ని వందల ఫీట్ల లోతున ఈ ప్లేట్స్ కదలడం వల్ల వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే మామూలుగా కొన్ని 100 మీటర్ల వల్ల కూడా ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇది అబ్జర్వ్ చేయలేదు. ఓన్లీ రాక్ మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. అందుకని చూడండి మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో ఎక్కువ రావడం జరిగినది. అదేవిధంగా ఎక్కడైతే ఈ మైన్స్ ఉన్నాయో దాంట్లో ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ మేడారం ఏరియాలో వచ్చినటువంటి చుట్టూ 70 కిలోమీటర్ల వరకు దీని యొక్క పరిధి ఎక్కువ 70 కిలోమీటర్ రేంజ్లో ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది. అదే 200 కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికాక మేడారంలో సెప్టెంబర్ 4న వచ్చినటువంటి ఆ ప్రళయానికి దీనికి ఏమైనా లింక్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఒక భూగర్భ శాఖ నిపుణులుగా మీరేం చెప్తారు? ఉందండి. ఎందుకంటే సింకింగ్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు దీన్ని, రీషఫ్లింగ్ ఆఫ్ ద ల్యాండ్ అంటారు. మైన్స్ ఉన్నటువంటి ఏరియాలో షిఫ్లింగ్ అవుతుంది అన్నట్టు ల్యాండ్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సముద్రంలో రీషఫ్ల్ అయినప్పుడు వచ్చేది సునామీ అంటారు. భూమిపై వచ్చేటువంటి రీషఫ్లింగ్ ఆఫ్ ద ల్యాండ్ దాన్ని ఎర్త్ కేక్ అంటారు. అయితే మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇది ఎంత వచ్చినా కూడా 7.8 ఏవో వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణకు ప్రాబ్లం ఉంటుంది. ఈ యొక్క 7 లోపు వచ్చినటువంటి దాంతో తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్రాబ్లం, ఎందుకంటే ఇదంతా దక్కన్ ప్లాటో. ఇక్కడి నుంచి మొదలు పెడితే మనకు 100% మహబూబ్నగర్ డిస్టిక్ వరకు ఇటు హైదరాబాద్ అంతా సేఫెస్ట్ ప్రాంతం అంటారు దీన్ని. థ్యాంక్ యూ అండి. ఇది మన స్థానికులు అయితే పెద్ద ఎత్తున గుమిగూడి ప్రతి చోట కూడా అంతటా దీనిపైనే చర్చించుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నీలిమ మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ గోడలు కూలిపోయాయి, చాలా చోట్ల సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి, ఇంట్లో వస్తువులు కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. వరంగల్ నగరంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోసారి ఏమన్నా భూకంపం సంభవించేటువంటి అవకాశం ఉంటుందని అయితే భయాందోళన చెందుతూ ఇంట్లో బయట ఎక్కువ గడుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నీలిమ, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.